పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799993699. మనం రోజు వాడే టూత్ బ్రష్ని ఎన్ని నెలలకోసారి మార్చాలో తెలుసా? రోజు మనం మన శరీరాన్ని ఎలాగైతే శుభ్రంగా చేసుకుంటామో అలాగే నోటిని, దంతాలను, చిగులను కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. నోటి దుర్వాసన, దంతక్షయం, దంతాలు, చిగుళ్ళ నొప్పి, చిగుల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోయి విరిగిపోవడం వంటి అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల నోటి శుభ్రత కూడా ముఖ్యమే. అయితే రోజు కొందరు 2 సార్లు బ్రష్ చేసుకుంటారు, కొందరు ఒకసారి మాత్రమే బ్రష్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే మనం రోజు వాడే టూత్ బ్రష్ను ఎన్ని నెలలకోసారి మార్చాలి, టూత్ బ్రష్ మార్చాల్సిన సమయం వచ్చిందని మనకెలా తెలుస్తుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ CDC చెప్తున్న ప్రకారం ఎవరైనా సరే ఒకసారి టూత్ బ్రష్ను వాడడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని 3 నెలల తర్వాత తీసేసేయాలి. అయితే కొందరు రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకుంటారు కనుక వారు ఇంకా ముందుగానే టూత్ బ్రష్ను మార్చాల్సి ఉంటుంది. ఇక టూత్ బ్రష్ మీద ఉండే బ్రిజిల్స్ కొన్ని నెలలకు చెల్లాచెదురుగా మారి విరిగిపోతుంటాయి. అలా జరగడం మొదలయ్యాక వెంటనే ఆ టూత్ బ్రష్ను మార్చి కొత్త టూత్ బ్రష్ను ఉపయోగించాలి. దీంతో దంతాలు, చిగుళ్ళు సరిగ్గా శుభ్రమవుతాయి, నోరు శుభ్రంగా ఉంటుంది. ఈ విధంగా టూత్ బ్రష్ను మార్చాల్సి ఉంటుంది. అయితే కొందరు ఏడాదికి ఒకసారి, అలా ఎప్పుడో బ్రష్ బాగా అరిగిపోయాక దాన్ని మారుస్తుంటారు. ఇలా అస్సలు చేయరాదు. మన టూత్ బ్రష్ బాగుంటేనే మన నోరు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. లేదంటే అవి సమస్యలను తెచ్చిపెడతాయి. కనుక టూత్ బ్రష్ను 3 నెలలకు ఒకసారి మార్చాలి. లేదా అంతకు ముందుగానే విరిగిపోతే అప్పుడే బ్రష్ను మార్చాలి. దీంతో నోరు, దంతాలు, చిగులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.